Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So in 9th class, we are discussing about adoption of living organisms, different ecosystem. So in this topic, we are discussing about adoption of living organisms. So what is meant by adoption? Adoption means the ecosystem can be a protection of different types of living organisms, nothing but adoption process. So adoption ante telugulo manam clear ga cheppalante dattatak teesukodam. I mean, so the ecosystem means which is the proper living organism like plants and animals etc. in a proper area. Ante oka particular area lo manaki so different types of organisms anni kuda oke area lo unte danni manam ecosystem antunnam. Danne so telugulo avarna shastram antunnam. So different types of living organisms. So living organisms lo manam teeskunte plants ఉన్నాయి, అలాగే సో ఎకోసిస్టమ్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో వేటిని మనం లివింగ్ ఆర్గానిజం అంటున్నాం అంటే ఇక్కడ ప్లాంట్స్, సో దీంతో పాటు నెక్స్ట్ అనిమల్స్, సో నెక్స్ట్ వన్ ఈజ్ మైక్రో ఆర్గానిజమ్స్, సో నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్. సో విచ్ ఈజ్ లివింగ్ థింగ్స్, ఏవైతే సో జీవంతో ఉన్నాయో అలాంటి జీవులన్నీ కూడా ఒక ప్రాపర్ ఏరియాలో ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటే సో దాన్ని ఏమనిపిస్తున్నాం అంటే ఎకోసిస్టమ్, ఆవరణ శాస్త్రం అంటున్నాం. సో ఎస్పెషల్లీ ప్లాంట్స్, అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, హ్యూమన్ బీయింగ్స్. సో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆ సిస్టమ్ నే అడాప్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ ఎకోసిస్టమ్. సో వీటిలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనము సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ లో ఉన్నటువంటి సో టాపిక్ వైజ్ మనం చూస్తే సో ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ అంటే ఏంటి, నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఏంటి, డెజర్ట్ ఎకోసిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్, డెజర్ట్ ఎకోసిస్టమ్ అనిమల్స్, సో మెరైన్ ఎకోసిస్టమ్ అండ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, అడాప్షన్ ఇన్ అక్వాటిక్ ప్లాంట్స్ అండ్ అడ్వర్స్ సిచ్యువేషన్స్. సో ఈ టాపిక్స్ ఇందులో చాలా వెరీ ఇంపార్టెంట్. బట్ సో ఈ వీడియోలో మనం ఫస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ మీన్స్ ఇంట్రడక్షన్ ఎకోసిస్టమ్. సో వాట్ ఈస్ మీన్ బై ఎకోసిస్టమ్, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, సో దానికి సంబంధించింది మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై ఎకోసిస్టమ్, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఆవరణ శాస్త్రం అంటే ఏంటి. సో ఆవరణ శాస్త్రంలో ఏమేమి ఉంటాయి అని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో ఇన్ ఎకోసిస్టమ్, సో the word ecosystem was first used in 1953. సో ఎకోసిస్టమ్ అనేటటువంటి పదాన్ని మొదటిసారిగా 1935వ సంవత్సరంలో వాడడం జరిగింది ఈ పదాన్ని. సో ఏ పదం అంటే ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఆవరణ శాస్త్రం. The word ecosystem was first used in 1935 by A.G. Tensley. సో A.G. Tensley అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 1935వ సంవత్సరంలో he was the first used the word of ecosystem. So a British botanist and ecologist. ఈయన ఎవరు అంటే ఈయన బ్రిటిష్ పరిపాలనకు సంబంధించినటువంటి వ్యక్తి, బ్రిటిష్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన చేసేటటువంటి పని ఏంటంటే బొటనిస్ట్. ఈయన ఒక బొటనిస్ట్ అంటే సో విచ్ ఇస్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్, అంటే ప్లాంట్స్ గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రజ్ఞుల్ని బొటనిస్ట్ అంటాము. సో ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి ఎవరంటే బొటనిస్ట్ ద టాన్స్లీ. నెక్స్ట్ వన్ ఈస్ ఎకలాజిస్ట్. అంత మాత్రమే కాదు, ఈయన ఎకలాజిస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎకలాజిస్ట్, ఎకలాజిస్ట్ అంటే ఏంటి, వాతావరణానికి ఆవరణానికి సంబంధించినటువంటి విషయాల గురించి స్టడీ చేసేటటువంటి వ్యక్తిని సో ఎకలాజిస్ట్ అంటాం. సో ద టెన్స్లీ, A.G. Tensley ఈజ్ ఎ బ్రిటిష్ అండ్ బొటనిస్ట్ అండ్ ఎకలాజిస్ట్. ఈయన బ్రిటిష్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈయన బొటనిస్ట్ అండ్ ఎకలాజిస్ట్ ఎక్స్పర్ట్. సో ఈయన 1935వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎకోసిస్టమ్ అనేటటువంటి వర్డ్ ని యూజ్ చేయడం జరిగింది. సో టు డిస్క్రైబ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ నేచర్, ఈయన ఏం చేశాడంటే ఏం కనుక్కున్నాడంటే డిస్క్రైబ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ నేచర్. సో నేచర్ కి సంబంధించినటువంటి బేసిక్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎవరంటే సో ద సైంటిస్ట్ ఆఫ్ 1935 A.G. Tensley అనేటటువంటి సైంటిస్ట్. సో Tensley coined the word of reduction of the term ecological system to ecosystem. సో ఈయన ఈ పదాన్ని వాడాడు, బానే ఉంది, ఎకోసిస్టమ్ వాడాడు. సో ఈ ఎకోసిస్టమ్ ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే సో
ఆ వర్డ్ అసలు ఎక్కడి నుంచి డెరివేట్ అయింది అంటే సో టాన్స్లీ కాయినెడ్ ద వర్డ్ యాజ్ రిడక్షన్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ఎకలాజికల్ సిస్టమ్. సో ఎకలాజికల్ సిస్టమ్ లో నుంచి ఎకో సిస్టాన్ని రిడక్షన్ చేయడం జరిగింది, ఐ మీన్ తీసుకోవడం జరిగింది. సో ఎందులో నుంచి ఈ పదాన్ని తీసుకున్నాడు అంటే ఎకలాజికల్ సిస్టమ్. సో ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఎకలాజికల్ సిస్టమ్, దెన్ the scientist of A.G. Tamsley they can reduction of the system the word of ecosystem. So ఈయన ఏం చేశారంటే ఎకో సిస్టమ్ అనేటటువంటి పదాన్ని ఎక్కడి నుంచి రిడక్షన్ చేసుకోవడం జరిగింది అంటే ఎకలాజికల్ సిస్టమ్ నుంచి ఈయన రిడక్షన్ చేసుకోవడం జరిగింది. సో జనరల్ గా ఏంటంటే ఎకో సిస్టమ్ బేసికలీ డివైడ్ బై ద టూ టైప్స్. సో ఎకో సిస్టమ్ ఆవరణ శాస్త్రం అనేది రెండు రకాలుగా విభజించబడింది. సో ఇది ఏంటంటే బేసిక్ లో ఫస్ట్ వన్ ఏంటంటే న్యాచురల్ ఎకో సిస్టమ్, సెకండ్ వన్ వచ్చి ఆర్టిఫిషియల్ ఎకో సిస్టమ్. సో దిస్ ఈస్ ద మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ ఎకో సిస్టమ్. సో న్యాచురల్ ఎకో సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఎకో సిస్టమ్. సో natural ecosystem again divided by the two types. So terrestrial ecosystem, aquatic ecosystem means what is the meaning of terrestrial ecosystem? So terrestrial ecosystem means ఇక్కడ ఏంటంటే without of water. So water లేనటువంటి కండిషన్స్ లో గురయ్యేటటువంటి ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు. సో ఇలాంటి కండిషన్స్ లో గురయ్యేటటువంటి ఆ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిస్టమ్ ఏమని పిలుస్తామంటే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ aquatic ecosystem. So in this ecosystem the complete so there is no earth of in ecosystem, there is completely water molecule. సో ఈ ఎకోసిస్టమ్ లో తీసుకుంటే మొత్తం మనకి ఏంటంటే వాటర్ తోనే ఫిల్ అప్ అయి ఉంటుంది. వాటర్ లో గురయ్యేటటువంటి ప్లాంట్స్ కావచ్చు లేదా వాటర్ లో గురయ్యేటటువంటి అనిమల్స్ కావచ్చు, పర్టికులర్ గా వాటర్ లో మాత్రమే డెవలప్ అయితే ఆ ఎకోసిస్టమ్ ని మనం aquatic ecosystem అంటాం. సో దీస్ టూ టైప్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ న్యాచురల్ ఎకోసిస్టమ్. సో ఇదేంటంటే న్యాచురల్ గా డెవలప్ అయినటువంటి ఎకోసిస్టమ్. సో another one is artificial ecosystem. So what is mean by artificial ecosystem? Artificial ecosystem means which is the made up of a human or handmade. సో ఏంటంటే హ్యూమన్ మేడెడ్ కానీ లేదా హ్యాండ్ మేడెడ్ ద్వారా కానీ ఎకోసిస్టమ్ డెవలప్ అయితే సో దాన్ని ఏమని పిలుస్తాము ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. సో ఎగ్జాంపుల్ మనం అక్వేరియం, సో ఇంట్లో మనం డెవలప్ చేసుకునేటువంటి అక్వేరియంస్ కానీ ఇలాంటి వాటిని సో మనం దేని కిందకి తీసుకోవచ్చు అంటే ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ కిందకి తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ది ఎకోసిస్టమ్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.